సంక్షేమం అందిందండి. ఎన్నో అభివృద్ధి పథకాలను తీసుకున్నాం. మా వాళ్ళందరూ కూడా పొందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు మునుముందు కొనసాగిందంటే మన జగనన్న బాటలు అందరూ నడవాలి. ఇటువంటి అభివృద్ధి మళ్ళా మనం చూడాలంటే మన వైఎస్ జగన్ గారిని మనం గెలిపించాలి. మన సునీల్ అన్నను కూడా గెలిపించాలి. ఎందుకంటే ఆయన సొంతంగా ఎన్నో అభివృద్ధి పనులు చేయడానికి ఈరోజు ముందుకు వస్తున్నారు. ఈ రోజుల్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. అటువంటి రోజుల్లో ఆయన సొంతంగా ధనం ఖర్చు పెట్టి పేద ప్రజలకు ఎంతో మరి పనులు చేయాలనుకుంటున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తిని మనం ఎంపీగా గెలిపించుకుంటే మన గ్రామాలు బాగుపడతాయి, మన పట్టణాలు బాగుంటాయి. కాబట్టి మేమంతా కూడా ఇప్పటికి కూడా మేము మా ఓటు ప్రతిసారి ఎప్పుడైనా కానీ మన ఫ్యాన్ గుర్తుకు వేద్దాం అనుకుంటున్నాం. జగనన్న పాలన ఇంకా మునుముందు కొనసాగాలని మేమంతా కూడా ఆశిస్తున్నాం. నవరత్నాలు అంటే ఎన్నో అభివృద్ధి పథకాలండి. చదువుకునే పిల్లలకి ఏంటి, వృద్ధుల పెన్షన్లు ఏంటి, ఇళ్లకొచ్చి వాలంటీర్ల ద్వారా చక్కగా మరి పెన్షన్లు ఇచ్చారు. అదేవిధంగా మరి భర్త లేని వారికి పెన్షన్లు ఇస్తున్నారు. అలాగే వృద్ధులకి మాకు ఆ ప్రభుత్వం కన్నా మాకు ఈ ప్రభుత్వమే కావాలండి. ఎందుకంటే మాకు జగనన్న గారే కావాలి. మళ్ళీ మళ్ళీ మా జగనన్నే రావాలి. జగనన్నే కావాలి, జగనన్నే రావాలి. జై జగన్, జై జై జగన్.